సో ఇది మీ యాక్టివిటీకి సంబంధించిందే కానీ వ్యక్తిగతమైనది. అంటే మీరు మొత్తం ఇట్లా రోడ్ల మీద పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు లేకపోతే అర్ధరాత్రి వరకు బయటలో తిరుగుతున్నారు. అంటే జీవిక ఎట్లా, మీ లైవ్లీవుడ్ ఎట్లా నడుస్తుంది? ఎస్ అండి, ఇది కుటుంబం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయిందండి. సో ఒక స్టేజ్లో నా శ్రీమతి నా పెద్ద కొడుకుని హైదరాబాద్కి వెళ్ళి నువ్వు తీసుకురా అని చెప్పేసి నన్ను హైదరాబాద్కి పంపిస్తే నాకు పర్యావరణం ఏ స్థాయిలో నన్ను ఆవహించేసిందంటే నేను నా కొడుకుని మర్చిపోయి నేను ఒక కాలేజ్కి వెళ్ళి ధరిత్రి దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి నేను ధరిత్రి దినోత్సవాన్ని ఎలా కాపాడుకోవాలనే మెసేజ్ ఇస్తూ ఉంటే నాకు ఫోన్ రింగ్ అయింది. సాధారణంగా ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ అవుతున్న సందర్భంలో మనం ఏం చేస్తాం, సైలెంట్లో పెట్టి వస్తాం. కానీ అక్కడ మీటింగ్లో నేను ఆన్లో పెట్టి చెప్తా ఉన్నాను. ఫోన్ రింగ్ అయితే ఆఫ్ మామూలుగా జస్ట్ హోల్డ్ పెట్టేసి మళ్ళీ మీటింగ్, మళ్ళీ సెకండ్ టైం కూడా రింగ్ అయింది, మళ్ళీ జస్ట్ హోల్డ్లో పెట్టేసి మళ్ళీ కంటిన్యూ. థర్డ్ టైం రింగ్ అయిన వెంటనే నేను ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేశాను. పక్కకు పెట్టి నా ఉపన్యాసాన్ని నా యొక్క పిల్లలతో మాట్లాడడం ఇంటరాక్షన్ అయిపోయింది. సో 1 o'clockకి నా అయిపోయినప్పుడు సాధారణంగా మళ్ళీ ఫోన్ ఆన్ చేసి కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేసి నేను, మీరు ఇలా ఫోన్ చేశారు ఎవరండి అంటే, ఏమో అండి అప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, బాబుకి యాక్సిడెంట్ అయితే ఐడి కార్డు మీద మీ ఫోన్ నెంబర్ ఉంటే చూసి చేశాను అన్నారు. ఇంకా నాకు ఒక క్షణంలో ఏమీ అర్థం కాలే. మరి ఎక్కడున్నారండి, ఏమైంది అంటే, మేము అక్కడి నుంచి వచ్చేసి 2.5 hours అయిందండి అని చెప్పారు. సో మీ పెద్ద బాబు యాక్సిడెంట్ అయింది. నేను మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడానికి మళ్ళీ ఒక 1.5 hours నాకు పట్టింది, ఎక్కడున్నారు ఏమైంది తెలుసుకోవడానికి. సో మళ్ళీ నేను ట్రేస్ అవుట్ చేసేసరికి 1.5 గంటన్నర అయింది. అప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మా పెద్ద బాబు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అవునా? 18 సంవత్సరాలు, కరెక్ట్గా 18 సంవత్సరాలు. బీటెక్లో ఉన్నారా? బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజు. మీరు తీసుకొని రావాలి బాబుని, ఎగ్జామ్ రాయించి తీసుకొని రమ్మని నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చి బస్ ఛార్జీలకు మా శ్రీమతి ఇచ్చి తీసుకొని రమ్మన్నది. సో నేను ఇది మిస్ చేసేసి నేను పర్యావరణ దాంట్లో ఆవహించేసి ఉన్నది కదా, నేను అక్కడ ఇది అయిపోయాను. ఒకవైపు భయం, బాధ, ఇంటికి నాకు మా అన్నయ్య ఈరోజు వస్తాడని ఎదురు చూస్తున్నా నా చిన్న కొడుకు ఏం చెప్పాలి, ఈరోజు నా కొడుకు వస్తున్నాడు అని ఎదురు చూస్తున్న నా భార్యకి నేను ఏం చెప్పాలి అనేటటువంటి ఒక పరిస్థితి, నాకు భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సరే నేను వచ్చాము, ఏదో జరిగిపోయింది. సో నేను బయటపడి నేను పర్యావరణమే ఇది అనుకున్నాను కాబట్టి నాకు ఏదైంది. కానీ నా శ్రీమతి దాంట్లో నుంచి తను ఇప్పటికీ బయటికి రాలే. దాని యొక్క మానసిక ప్రభావం వల్ల తన ఆరోగ్యం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడ్డది. తను ఆరోగ్యపరంగా, ఆర్థికంగా తను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నది. అయినా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, వాటన్నిటినీ అధిగమించుకుంటూ ఆ స్త్రీ శక్తి ఏదైతే ఉందో తన పిల్లల్ని సవరించుకుంటూ, తను నన్ను కుటుంబాన్ని సవరించుకుంటూ ఒక ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఆమె చేస్తున్నారు. తను ఒక సెటిల్డ్ జాబ్ కాకపోయినా ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా కొంత ఆర్థికాన్ని ఇచ్చేస్తూ కుటుంబాన్ని, పిల్లల్ని, నన్ను సంరక్షించుకునేటటువంటి, పోషించుకునేటటువంటి పని తను చేస్తూ ఉన్నది. సార్ ఫైనల్గా మనం ముగించే ముందు, అంటే మీరు ఇప్పుడు 10-12 సంవత్సరాలుగా చేసుకొస్తున్న యాక్టివిటీ ఒక ఎత్తు, అంటే మీరు ఇంకేం చేయబోతున్నారు భవిష్యత్తులో? అంటే ఇదే మార్గంలో పయనిస్తూ ఇంతవరకే పరిమితం అవుతారా, ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా మీకు? ఇప్పటి వరకు నాకు చేసేటటువంటి కార్యక్రమాలకి ఒక చేస్తాడు అంతే, గుప్తా గారు ఈ పని చేస్తాడు, మంచి పనే, కానీ దాన్ని ఆచరించుకోవడంలో ఇంకా త్వరితగతిన వాళ్ళు చేయట్లేరు. అది ఒక స్వచ్ఛంద సంస్థ కావచ్చు, మీడియా కావచ్చు, ఇంప్లిమెంటేషన్ వైపు ఫెయిల్యూర్ ఉంది. అందరూ సమాజాన్ని మార్చాలనుకుంటున్నారు, కానీ వాళ్ళ సంస్థ మారాలని కానీ వాళ్ళు మారాలని కానీ ఎవరు అనుకోవడం లేదు. ఉదాహరణకి చాలా ఇప్పటికీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీ కావచ్చు, ఇప్పటికీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంపెనీ కావచ్చు, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి నిర్వహించేటటువంటి కార్యక్రమాలలో ఆ త్రికరణ శుద్ధి అనేది చాలా అల్పంగా ఉన్నది. ఇప్పటికీ ఏ ప్రోగ్రామ్ చూసినా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లే మనకి అక్కడ నిదర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కడ మిల్లెట్ ఫుడ్ని, ఏ ప్రోగ్రాంలలో కూడా మిల్లెట్ ఫుడ్ని భోజనంగా పెట్టడానికి సాహసించడం లేదు. సో కాబట్టి నేను
ఈ 14 సంవత్సరాల నుంచి ఏదైతే నమ్మానో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ అనేది నినాదం కాదు, అది ఒక జీవన విధానం అని చెప్పేసి నమ్మాను. ఆ నమ్మి కార్యక్రమాలు చేసి నేను ఆచరిస్తూ ఉన్నాను. ఓకే. ఇప్పటి వరకు దానికి ఒక ఐడెంటిటీ లేదు, ఓకే, గుర్తింపు సైంటిఫిక్ ఐడెంటిటీ లేదు. ఉన్నా కూడా అక్కడ ఒక ఐడెంటిటీ, అక్కడ ఒక ఐడెంటిటీ ఉంది, కానీ ఈ నేను చేసే మొత్తం కార్యక్రమాలకి ఒక సైంటిఫిక్ ఐడెంటిఫికేషన్ లేదు. కానీ ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ గ్లాస్గో నగరంలో COP26 వేదిక మీద మాట్లాడారో అప్పుడు వారు ఈ ప్రపంచానికి భారతదేశం ఒక మంత్రాన్ని ఇస్తుంది. ఆ మంత్రం పేరే LIFE, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. పర్యావరణ పరిరక్షణ అంటే డిస్ట్రక్షన్ మైండ్తో కాకుండా మైండ్ఫుల్గా ఆలోచించి ప్రతిరోజు ఉదయం ఒక పని చేసే ముందు ఇలా కాకుండా నేను ఇలా ఏమైనా చేయగలనా, ఈ 26 జనవరికి నా యొక్క జాతీయతను, నా యొక్క దేశ భక్తిని నిరూపించుకోవడానికి ఒక ప్లాస్టిక్ జాతీయ జెండా కాకుండా నేను ఒక ఖాదీ చేనేత వస్త్రాలు ధరించి నా యొక్క జాతి పట్ల, దేశం పట్ల గౌరవాన్ని ఏమైనా నిరూపించుకోవచ్చా? నేను జంక్ ఫుడ్ తినడం కాకుండా మిల్లెట్ ఆహారాన్ని, గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆహార పదార్థాలని ఆహారంగా తీసుకొని నా యొక్క దేశం పట్ల నాకున్నటువంటి గౌరవాన్ని, నాకున్నటువంటి ఒక నమ్మకాన్ని నేనేమన్నా చూయించుకోగలుగుతానా? అట్లా ప్రతి పని చేసే ముందు ఆలోచించాలని మిషన్ లైఫ్ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే యునైటెడ్ నేషన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో మెనో గారు ఇనాగ్రేట్ చేసి భారతదేశంలో చేశారు. ఇప్పుడు దానికి మిషన్ లైఫ్ అనేటటువంటి కార్యక్రమం వచ్చి భారతదేశం అంతా, ప్రపంచమంతా అది చేస్తూ ఉన్నది. ఇప్పుడు నాకు కొంత ధైర్యం వచ్చినది. అనేక సంస్థలు మేము ఇది చేస్తున్నాం, ఇంకా మేము ఏ రకంగా చేయాలనేది నన్ను పిలవడం జరుగుతూ ఉంది. సో చాలా కార్పొరేట్ సంస్థలు అంటే నెక్సస్ మాల్ అంటే ఒక దాదాపు 10-15 దేశాలలో ఉన్నటువంటి బ్లాక్ స్టోన్ కంపెనీ సంబంధించినటువంటి ఒక నెక్సస్ మాల్ అనేటటువంటి సంస్థ కూడా నన్ను వాళ్ళ యొక్క అఫీషియల్ పార్ట్నర్గా ఏర్పాటు చేసుకొని పర్యావరణంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి నేను నా యొక్క పనిని ఇప్పటి వరకు ఫిజికల్గా కష్టపడతా ఉన్నాను, ఫిజికల్గా చేస్తూ ఉన్నాను, నాకు అర్థమైతేనే ఉంది. ఆల్రెడీ నా భుజాలు మొత్తం కూడా పెయిన్ఫుల్ అవుతూ ఉన్నాయి, బాడీ కూడా కొంత సహకరించడం అనేది పెయిన్ అవుతూ ఉంది. వాటన్నిటినీ భరిస్తూ ఉన్నాను. ఎక్కడ నేను ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెయిన్ అని కూర్చోవడం కానీ ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు తట్టుకోలేరు, మరి ఎందుకు ఉండు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి అనేక సంస్థలు, అనేక ప్రభుత్వాలతోటి కూడా ఆ పార్ట్నర్షిప్ చేసుకొని వాళ్ళతో పనిచేసేయడానికి ముందుకు వెళ్ళి ఇట్లా ప్రపంచం మొత్తం కూడా నా కోరిక ఒక్కటే అండి. ఇప్పటి వరకు ఒక 3 లక్షల మందిని పర్యావరణానికి మేలు చేసే వాళ్ళని నేను అభినందించాను. ఓకే. వాళ్ళు చేనేత ఏమి ఫిజికల్గా, ఉదాహరణకి చేనేత ఇప్పుడు మీరు ఖాదీ చేసుకున్నారు, నమస్కారం పెట్టడం, వాళ్ళకి ఒక బహుమానం ఇవ్వడం. సైకిల్ దొక్కే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నమస్కారం పెట్టడం, బహుమానం ఇవ్వడం, సన్మానం చేయడం. రోజు రోడ్ల మీద చెత్త ఏరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సన్మానం చేయడం. మున్సిపాలిటీ ఎంప్లాయీస్ శాలరీ తీసుకొని వాళ్ళు క్లీన్ చేస్తున్నారు, కానీ చెత్త ఏరుకునే వాళ్ళు, వాళ్ళకి ఏ శాలరీ రాదు. లైవ్లీవుడ్, జీవనం కోసం మారుమూరు టార్చ్ లైట్ లాగా భూతద్దాలు పెట్టుకొని మూలలో ఉన్నటువంటి ప్లాస్టిక్ని సేకరించి సాయంత్రం వరకు 300 రూపాయలు అవి అమ్మి 300ల్లో మళ్ళీ 100 రూపాయలు క్వార్టర్కు పెట్టి ఆ బాధని మర్చిపోవడానికి వారు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు 100 రూపాయలు పెట్టి క్వార్టర్ వాళ్ళు ఖరీదు చేస్తే దాదాపుగా 40-50 రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే మళ్ళీ జీతాల రూపకంగా, సంక్షేమ పథకాల రూపాల్లో మనం ఖర్చు పెడతా ఉన్నాం. కానీ అతన్ని పర్యావరణవేత్తగా అతన్ని మనం గుర్తించడం, చెత్త ఏరుకునే వాళ్ళని, వాళ్ళందరినీ నేను చెత్త ఏరుకోవచ్చు, సోలార్ కరెంటు పెట్టుకోవచ్చు, సైకిల్ దొక్కోవచ్చు, చేనేత ఖాదీ పెట్టుకోవచ్చు, ఇంట్లో కూరగాయలు వేసుకోవచ్చు, ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చు, రైలు ఎక్కొచ్చు. వీళ్ళందరినీ కూడా నేను నిశ్శబ్దపు పర్యావరణవేత్తలుగా కీర్తిస్తూ ఉంటా. సైలెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్. తను ప్రచారం చేయడు, తను మాత్రం ఆచరిస్తాడు. ఇప్పుడు ఈ సమాజానికి కావాల్సింది ఏంటి? ఉపన్యాసాలు ఇచ్చి, మీటింగులు పెట్టి అక్కడ చేసే వాళ్ళతో పాటు వాళ్ళు కూడా కావాలి, వాళ్ళతో పాటు ఆచరణ ఇచ్చేటటువంటి కావాలి. మళ్ళీ పర్ఫెక్ట్
పర్ఫెక్ట్గా చేసే 10 మంది కంటే అన్పర్ఫెక్ట్గా నేను చేసే లక్షల మంది కావాలి. ఓకే. ఈయన పర్ఫెక్ట్గా చేసే వాళ్ళే నాకు కావాలంటే అది పర్ఫెక్షన్ ఎప్పటికీ రాదు. నేను కూడా పర్ఫెక్షన్ లేను, నేను చాలా తప్పులే చేస్తా ఉన్నాను. అయినా కూడా అన్పర్ఫెక్ట్గానైనా అటెంప్ట్ చేయాలి, అన్పర్ఫెక్ట్గానైనా ప్రయత్నం చేయాలి, ఆచరించాలి. అట్లాంటి సమాజం, అట్లాంటి మనసులు కావాలి. చివరిగా ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎవరిని మార్చడానికి ప్రయత్నం చేయట్లేను. కేవలం నా ప్రయాణాన్ని ఆచరిస్తూ సాగిస్తూ ఉన్నాను. ఆచరణలు కూడా మనం రామాయణంలో తీసుకుంటే అడవి నుంచి శ్రీరామచంద్రుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తుంటే తన పాద ధూళి తాకి బండరాయిగా ఉన్నటువంటి అహల్యాదేవి శాప విముక్తి పొందుతుంది. సో ఇట్లా ఈ సమాజంలో కూడా మనుషులల్లా ప్రకృతి అంటే ప్రతి మనిషి మనసులో ఉంది. కాకపోతే ఆధునికత వల్ల, పాశ్చాత్య మోడర్నైజేషన్ వల్ల మనది అది కప్పబడింది. మళ్ళీ ఎవరో ఒకరు కొంచెం టచ్ చేసినా అది మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. అలానే ఈరోజు మనం అందరం సిరిధాన్యాలకి ఈజీగా కన్వర్ట్ అవుతున్నాం. జొన్న రొట్టెలు, లంబాడి సోదరి మండలి ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి మనకి జొన్న రొట్టెలు తయారు చేసి ఇస్తున్నారు. ఈరోజు మనకి చాలామంది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పర్యావరణవేత్తలే. సో అట్లా మిల్లెట్స్ చేసేవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ఈ 3 లక్షల మందిని, దీన్ని నా కోరిక ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలైనా ఉండనియండి, మంచి పని చేసే వాళ్ళందరినీ అభినందించి సన్మానించాలనేదే నా కోరిక. దానికి టెక్నాలజీని వాడుకోవాలి. చాలా మీరు అనొచ్చు, మీరు ప్రపంచంలో ఉన్నాయని, అమెరికాలో ఉన్నాయని మీరు ఎట్లా అభినందిస్తారు? ఏముంది అక్కడ? నేను ఒక చిన్న సోషల్ మీడియాలో వేస్తాను, వాళ్ళు నాకు పంపిస్తారు, నేను ఇవి వాడుతున్నాను. అట్లా వాళ్ళకు ఒక చిన్న బుక్ చేసేసి అక్కడ ఉన్నదే పేమెంట్ చేస్తే వాళ్ళ ఇంటికి డెలివరీ అయిపోతుంది. సో ఆ రకంగా ఈ కన్క్లూజన్లో ఈ సమాజం మొత్తం కూడా ఒక స్వచ్ఛమైనటువంటి సమాజం ఉండాలి. ఆ స్వచ్ఛమైన సమాజాన్ని రాబట్టడం కోసం ఒక అద్భుతమైన మంచి సమాజం అనే కొండని నా జీవితం అనేటటువంటి ఒక దారంతో కట్టి లాగుతున్నాను. వస్తేనేమో అద్భుతమైన సమాజం వస్తుంది, పోతేనేమో వెంట్రుక లాంటి జీవితం సమాప్తం అవుతుంది. దాని గురించి పెద్దగా బాధపడేది ఏం లేదని చెప్పేసి ఆ ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాను. ధన్యవాదాలు గుప్తా గారు. మీ ఆశయం, మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ, మిత్రులారా, ఇది పర్యావరణం అన్నది నేను ముందుగా చెప్పినట్టే కేవలం మొక్కలు నాటడానికో లేకపోతే ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికో మాత్రం పరిమితమైంది కాదు. ఇది పూర్తిగా మన జీవన విధానంలోనే ఉండాలి. మన డే టు డే యాక్టివిటీస్, మన నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు చేసే యాక్టివిటీలోనే ఒక పర్యావరణ పరిరక్షణ అనే వ్యవహారం అనేది ఉండాలని సురేష్ గుప్తా గారు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన ప్రపంచం నలుమూలలో ఉన్న వ్యక్తుల్ని, అంటే పర్యావరణం కోసం పాటుపడుతున్న వారిని అభినందించాలి, లేదంటే వారిని సన్మానించాలని కోరుకుంటున్నారు. ఆయన కోరిక నెరవేరాలని ఆశిస్తూ, గుప్తా గారి జీవన శైలిని కొంతమంది అయినా ఆచరించగలిగితే మా ఈ మైక్ టీవీ ఇంటర్వ్యూ సఫలమైనట్టుగా భావిస్తాం.